పాపం 2 తెలుగు రాష్ట్రాలు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. మెయిన్ ఏమైపోయిందంటే 1/3 మనం బ్లాక్‌లో కొంటున్నాం. బ్లాక్‌లో నడుస్తున్నది గ్యాస్. అనేక టిఫిన్ బళ్ళు, ఇడ్లీల బళ్ళ, పునుగుల బళ్ళ, నూడిల్స్ బళ్ళ కుప్పలు తెప్పలొచ్చేసినాయి గత కొన్నేళ్లలో. వాళ్ళందరికి కనెక్షన్స్ ఎవరిచ్చారు? అసలు ఇంతవరకు అట్లాంటి డ్రైవ్ ఎవరు చేయలా. కనెక్షన్ అధికారికంగా తీసుకోండి. మీకు 10 రోజులకోసారి బండ కావాలంటే ఇస్తాం. లేదా 2 రోజులకోసారి బండ కావాలంటే ఇస్తాం. ఒక హోటల్‌లో ఒక రోజుకి 2, 3 సిలిండర్‌లు అయిపోతాయి పెద్ద హోటల్‌లో. అంటే భారీ బిల్డప్‌లో ఉన్న హోటల్ అని గాదిక్కడ. హోటల్ మామూలుగా రోడ్డు పక్కన పెట్టుకునే హోటల్‌లో బాగా డిమాండ్ ఉంటాయి. రోజుకి 2, 3 వేల మంది జనం ఎళ్లి టిఫిన్‌లు చేసేది, భోజనాలు చేసేది ఉంటది. ఇప్పుడు మా గుంటూరులో శంకర్ విలాసు, లేకపోతే విజయవాడలో రామయ్య మెస్సు ఇట్లాంటి చోట్ల 2, 3 సిలిండర్‌లు పెద్ద సిలిండర్‌లే ఖర్చయిపోతాయి అక్కడ. మరి వాళ్ళకి రోజు ఇస్తదా? ఇవ్వరు. కాబట్టి ఆళ్ళేం జేస్తారు, ఈ బాయ్స్‌తో మాట్లాడుకొని ఇప్పుడు మనకి 2 కనెక్షన్స్ ఉన్నాయి. 2 సిలిండర్‌లున్నాయి. ఒక గ్యాస్ కనెక్షన్‌కి. అడిషనల్ బుకింగ్ జేపిచ్చేసి లేదా మన పేరుతో ఈళ్ళే జేసేసి తీసుకెళ్ళి ఆళ్ళకిచ్చేస్తుంటారు. అది సదరు సంస్థకి తెలుసు. డీలర్‌కి తెలుసు. అలాగే బ్రోకర్‌కి తెలుసు. మధ్యలో ఉన్నటువంటి వాడికి అందరికీ తెలుసు. దీనికో 100, 150 ఎక్స్‌ట్రా ఇచ్చుకుంటారు. ఇది జరిగేటటువంటి తంతు. ఈ కమర్షియల్ సిలిండర్ మీద ఒక రూ. 50 ఎక్కువ తీసుకుంటారు. అవి బ్లాక్‌లోనే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అవి ఆగడం వల్ల సమస్య అవుతుంది. అవి ఆపడం వల్ల సమస్య అవుతుంది. ఇప్పుడు ఇక నడుపుతున్నోళ్ళు కాస్త రూపాయి ఎక్కువేసి ఇప్పుడు 2000, 2500 పెట్టి తీసుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో. బ్లాక్‌ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. బ్లాక్‌ని కంట్రోల్ చేయలేకపోతే గనక భారం జనం మీద పడతది.